హాయ్ అండి, వెల్కమ్ టు సుగుణాస్ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో నేను కొబ్బరి చెక్కి తయారు చేసి చూపించబోతున్నాను. ఇది చాలా మంచిది, హై ఫైబర్ ఉంటుంది, ఇంకా పిల్లలకి చాలా మంచిది, హెల్దీ. సో దీనికోసం నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. అవి సన్నంగా కట్ చేసి ఒకరోజు ఎండలో పెట్టుకున్నాను. తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఈ ఒకరోజు ఎండబెట్టిన కొబ్బరి ముక్కలను తీసి వేయించుకుంటున్నాను. 2 days మనం ఎండబెట్టుకోవచ్చు. అలా అయితే ఎక్కువ టైం వేపక్కర్లేదు, లేదు అంటే ఎక్కువ టైం వేయించుకోవాలి, అంటే తడారేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టి ఇంకా దీంట్లో నేను జీడిపప్పు వేస్తున్నాను 1 కప్పు. సో ఇది ఇంకా బాగుంటుంది, కొబ్బరితో పాటు జీడిపప్పు కలిపి తింటే పిల్లలకి చాలా మంచిది. మీకు నచ్చితే ఇందులో పల్లీలు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, ఏదైనా సరే బాగానే ఉంటుంది. ఇది వేగిపోయింది, తీసి పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం నేను 3/4 kg పంచదార వేసాను. ఇది 1 kg ఉంటుందని అంచనా. 3 కొబ్బరికాయలు కూడా చాలా పెద్ద కొబ్బరికాయలు. సో దీంట్లో నేను వాటర్ వేయకుండా చేస్తున్నాను. వాటర్ వేయకుండా అలా కరిగిస్తే మనకి బెల్లం పాకం ఎఫెక్ట్ వస్తుంది. మనకి బయట కొనేది కూడా బెల్లంతో చేశారనుకుంటాం కదా, చాలా వరకు పల్లి చెక్కీలు ఇవి ఇలాగ కరిగించి చేస్తారు. బెల్లంలాగే ఉంటుంది కానీ బెల్లంతో కాదు. ఈ విధంగా కరిగిన తర్వాత మనం చిన్న చిన్న ఉండల్లా ఉన్నాయి కానీ మనం ఇప్పుడు వాటర్ వేసుకుంటే అది కరిగిపోతుంది. సో ఇప్పుడు వాటర్ వేస్తాను 1 గ్లాసుడు, చిన్న గ్లాసుడు అండి, గ్లాసుడు అంటే 1 కప్పు. సో వేసి మళ్ళీ ఇది కరిగేంత వరకు చేసి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ పొడి వేస్తున్నాను, 2 స్పూన్స్ వేసాను. ఇది కూడా అంటే మనకి చెక్కి పాకం అంటే కొంచెం గట్టిగా రావాలి, తేగ పాకంలా కాకుండా. తేగ పాకం అయితే మళ్ళీ అంటుకుంటుంది పళ్ళుకి గట్ట. ఇది ఇంత గట్టిగా స్ట్రాంగ్గా మనం పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. అలా వచ్చిన తర్వాత కొబ్బరికాయలు ముక్కలు వేస్తాము. ఎందుకంటే దీంట్లో కూడా కొంచెం తడి ఉండొచ్చు, అంటే మనం ఎంత డ్రైగా వేపినా సరే కొంచెం బెల్లంలో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పాకం పలుచగా అవుతుంది. సో ఇంకా కొంతసేపు ఉంచి స్టవ్ మీద ఈ విధంగా వస్తుంది. ఎప్పుడైతే మనకి పక్కలు అంటే గిన్నెకి సెపరేట్ అవుతుందో అప్పుడు తీసి మనం వేరే ప్లేట్లో వేసుకోవాలి. దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ నెయ్యి రాస్తే బాగుంటుంది. ఇలా వేసి మొత్తం సర్దీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం సర్దిన తర్వాత ఇది ఆరడానికి టైం పడుతుంది, చల్లగా అవ్వడానికి. చూసారుగా ఎంత చక్కగా బెల్లంతో చేసినట్టు కనిపిస్తుందో. మరి ఇంత టేస్టీ చెక్కీని ఇంట్లో తయారు చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటుంది. మంచి చాక్లెట్లు తింటారు, చాలా హ్యాపీగా తింటారు. చాక్లెట్లు తినడంతో పాటు మంచి షార్ప్గా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.